ఓం నమ శివాయ. ధనుర్మాసం అయితే ప్రారంభమైపోయిందండి. ధనుర్మాసంలో ప్రత్యేకంగా స్వామివారికి పూజలు చేసుకుంటే చాలా మంచిది అంటారు. అలానే అమ్మవారికి కూడా పూజలు నిర్వహిస్తే మంచిది అంటారు. ముఖ్యంగా గోదాదేవి కళ్యాణంలో పాల్గొనడం, గోదాదేవికి ప్రత్యేకమైన పూజలు చేయడం ద్వారా మంచి భర్త ఆర్ మంచి భార్య దొరుకుతుంది అని చెప్పి మన పెద్దలు చెప్తూ ఉంటారు. ముఖ్యంగా పెళ్ళి కాని పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ మాసంలోని గోదాదేవికి పూజలు నిర్వహించి గోదాదేవి అమ్మవారి దగ్గర కుంకుమ తెచ్చుకొని పెట్టుకోవడం లేదా అక్షంతలు తెచ్చి పెద్దవాళ్ళ చేత్తో వేయించుకుంటే వాళ్ళ లైఫ్ అంతా కూడా బాగుంటుంది అని అంటారు. అయితే ఇవన్నీ ఓకే, కానీ ఈ ధనుర్మాసంలో చేయవలసిన అతి ముఖ్యమైన పనులు మరికొన్ని ఉన్నాయండి. అవి ఏంటి అనేది కూడా ఈరోజు నేను మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. వీడియో చివరి వరకు చూడండి, మీ అందరికీ నచ్చుతుంది, అలానే ఎంతో కొంతైనా సరే ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ముఖ్యంగా ధనుర్మాసంలో వెంకటేశ్వర స్వామికి విష్ణుమూర్తికి పూజ చేస్తే చాలా మంచిదండి. మరి ముఖ్యంగా ప్రతిరోజు కూడా పిండి దీపారాధన వెలిగించుకుంటే చాలా మంచిది. అది కాకుండా ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో చన్నీటి స్నానం చేసి మనం బ్రహ్మ ముహూర్తంలో ఇంట్లో దీపారాధన వెలిగిస్తే చాలా మంచిదన్నమాట. అలానే గోదాదేవికి కూడా ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తే మంచిదండి. ఇక్కడ మాకు వచ్చినప్పటికీ కూడా సింహాచలంలో ప్రత్యేకంగా గోదాదేవి అమ్మవారికి పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే కనుక వైజాగ్ చుట్టుపక్కల ఎవరున్నా, వైజాగ్లో ఉన్నా కూడా మనకి చాలా దగ్గరలో ఉంది కాబట్టి సింహాచలం, అక్కడికి వెళ్ళి పెళ్ళి కాని పిల్లలు ముఖ్యంగా అమ్మాయిలైనా అబ్బాయిలైనా కూడా వెళ్ళి గోదాదేవి పూజలోని పాల్గొనండి. మంచి లైఫ్ పార్ట్నర్ అయితే దొరుకుతారు. అలానే ఈ ధనుర్మాసంలోని మన పెద్దలు ఎవరైతే మన పూర్వీకులు ఉంటారో స్వర్గస్థులైన వాళ్ళ పేరు మీద అన్నదానం చేస్తే కూడా చాలా మంచిదండి. ముఖ్యంగా అన్నదానం చాలా చాలా మంచిది ఈ ధనుర్మాసంలో. ఎందుకంటే ఇంకా రాబోతున్నది మనకి సంక్రాంతిలో ఎలా అయితే మనం పెద్దలకి ఇంట్లో బట్టలు అన్నీ పెట్టి వాళ్ళకి ఏదైతే మనం అన్నీ వండి పెడతామో వాళ్ళని మనము గౌరవప్రదంగా భావించి, అలానే ఈ నెలలోని కొంతమందికైనా కూడా అన్నదానం చేస్తే చాలా మంచిదండి. చాలామందికి తెలీదు ఈ విషయం. పూజ చేస్తే సరిపోతుంది అని అనుకుంటారు, కానీ పూజ కంటే ముఖ్యంగా కూడా అన్నదానం అనేది చాలా మంచిది. ఎక్కడ మీకు వీలైతే అక్కడ అన్నదానం చేసుకోండి. గుడిలో కానీ లేదా ఏదైనా మనకి ఆర్ఫనేజ్ హోమ్స్ ఉంటే ఆర్ఫనేజ్ హోమ్స్లో కానీ, లేదా ఎవరైనా మనకి బయట కనిపిస్తూ ఉంటారు నీడీ పీపుల్, వాళ్ళకైనా కూడా ఎంతో కొంత మనకి తోచినంత సహాయం చేస్తే మంచిదండి. అలానే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చాలా చలిగా ఉంటుంది. బయట ఎంతోమంది షెల్టర్ లేని వాళ్ళు కనిపిస్తూ ఉంటారు కదా నైట్ టైమ్స్ మనకి. సో అలాంటి వాళ్ళకి ఒకరిద్దరికైనా కూడా వాళ్ళకి ఒంటి నిండా కప్పుకోవడానికి బట్ట, అలానే ఒక దుప్పటి లాంటిదైనా కూడా ఏదైనా ఇస్తే నిజంగా చాలా మంచిది. ఆ కార్యక్రమంలో కూడా మీ పిల్లల్ని భాగస్వామ్యులు చేయండి. ఎందుకంటే వాళ్ళకి కూడా భావితరాలు అంటే వాళ్ళే ఇంకా చూడాలి కాబట్టి వాళ్ళకు కూడా అన్నీ తెలియాలి. ఓకే, అసలు సమాజంలో మనం ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి, ఒకవేళ ఎవరికైనా సహాయం అంటే మనం ఎలా ముందుగా స్పందించాలి అనేవి అన్నీ కూడా పిల్లలకి కూడా తెలియాలి. కాబట్టి పిల్లల్ని కూడా భాగస్వామ్యాలు చేయండి, చాలా మంచిది. పూర్వీకులకి ప్రతిరోజు వాళ్ళ పేరు మీద ఎంతో కొంత అన్నదానం చేస్తే మంచిదన్నమాట. అయితే మేము కూడా ఇక్కడ ఈ గుడిలోని అన్నదానం అయితే నిర్వహిస్తున్నామండి. ఇది తగరపుల్స్లో ఉంది. తగరపువలస నియర్ సప్తగిరి థియేటర్ ఉంటుంది, అక్కడ అమ్మవారి గుడి అవుతుందన్నమాట. అక్కడ మేము ఏంటంటే మా మామయ్య గారి పేరు మీద మేము అన్నదానం నిర్వహించాము. ఇక్కడ గుడి కమిటీ వాళ్ళు ఎవరైతే ఉంటారో అక్కడ కూర్చున్నారు కదా ఇద్దరు. సో ఆ కమిటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుంటే అక్కడ ఇంత అమౌంట్ అని చెప్తారనమాట. సో ఆ రోజు ఎంతమందికి వస్తే అంతమందికి కూడా భోజనం అనేది పెడతారు. ప్యూర్ వెజిటేరియన్ ఫుడ్ అండి. అక్కడ అమ్మవారి గుడి అయినప్పటికీ కూడా కొత్తమ్మ తల్లి అంటారు. గుడి అయినప్పటికీ కూడా ప్యూర్ వెజిటేరియన్ పెడతారంటే గుడి అయినప్పటికీ కూడా అంటే అమ్మవారి గుడి అక్కడ మీకు తెలియంది కాదు అమ్మవారి గుడి అంటే ఏం చేస్తారనేది, కానీ ప్యూర్ వెజిటేరియన్ ఫుడ్ పెడతారు. అండ్ నాకు ఏదైతే నేను శారీస్ అన్ని కుట్టించుకోవట్లేదు కొత్తగా ఉన్నాయని అనుకున్నానో అలాంటి ఒక 10 చీరలు కూడా అక్కడికి ఇచ్చేసానండి గుడికి ఆ భోజనం పెట్టించిన తర్వాత.
సో అలా మీరు ఎవరైనా కూడా మీకు దగ్గరలో ఉండే గుడిలోని ఏదైనా మీరు డొనేట్ చేయాలనుకుంటే చెయ్యండి చక్కగా. వాళ్ళే మొత్తం అంతా కూడా ఫుడ్ అంతా కూడా పెడతారు. ఇలా ఇక్కడ మేము డిసెంబర్ 2వ తేదీన మా మామయ్య గారి పేరు మీద, అంటే మా మామయ్య గారి వర్ధంతి రోజు మేము మామయ్య గారి పేరు మీద ఫుడ్ అయితే ఇచ్చామన్నమాట. మా అత్తయ్య గారు వచ్చారు, మా వదిన వాళ్ళు వచ్చారు, నేను మా హస్బెండ్ అందరం కూడా వెళ్ళి ఆ కార్యక్రమంలోని మేము పాల్గొన్నాము. ప్రతి మంగళవారం కూడా ఈ గుడిలోని అన్నదానం అనేది జరుగుతుంది. మీరు ఎవరైనా దగ్గరలో ఉంటే అక్కడికి వెళ్ళి మీరు చక్కగా భోజనం చేయొచ్చు. అడ్రస్ అంతా కూడా ఇస్తాను. అండ్ అలాగే మీరు ఎవరైనా కూడా మన పూర్వీకుల పేరు మీద ఎవరికైనా మీరు ఫుడ్ డొనేట్ చేయాలనుకున్నా కూడా అక్కడ కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు నేను డీటెయిల్స్ ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో, ఒకసారి చూడండి. అండ్ ఇలా మనం ధనుర్మాసంలోని మంచి మంచి పనులు చేస్తే చాలా మంచిది, పూజ చేయకపోయినా పర్వాలేదు. ఇకపోతే ప్రతి నెలలో కూడా నేను అమెజాన్లో ఉండే అప్డేట్స్, సేల్ ఏదైతే ఉంటుందో ఆ సేల్ అప్డేట్స్ మీ అందరితో కూడా షేర్ చేసుకుంటూ ఉంటాను. అలానే ఈ నెలలో కూడా వార్డ్రోబ్ రిఫ్రెష్ సేల్ అనేది జరుగుతుంది అమెజాన్లో. ఇది డిసెంబర్ 18th నుండి స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ 4th నుండి స్టార్ట్ అయింది, మళ్ళీ 18th నుండి కొత్తదైతే స్టార్ట్ అవుతుంది. ఇందులో 50 to 80% వరకు ఆఫర్స్ ఉన్నాయి. మీకు ఏమైనా కావాలనుకుంటే మీకు లింక్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడు నేను చూపించిన ప్రోడక్ట్స్ లింక్స్ ఏమైనా కూడా మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. మీకు అవసరం అయ్యింది అని అనుకుంటే మాత్రమే, లేకపోతే లేదు. సో సరదాగా నేను తీసుకుని మీ అందరికీ చూపిస్తాను అనమాట. మీరు తీసుకోవాలని ఏం కాదు, అవసరమైతే తీసుకోండి, లింక్స్ ఇస్తాను డిస్క్రిప్షన్లోని. సో సేల్ని కూడా యూటిలైజ్ చేసుకోండి. సో ఫస్ట్ వచ్చేసి నేను మినిమలిస్ట్ వాళ్ళది ఈ ఫేస్ వాష్ అయితే తీసుకున్నానండి. సో ఇది ఇంతకు ముందు కూడా తీసుకున్నానని చెప్పాను కదా. ఇది నేను కాశీ వెళ్ళినప్పుడు చాలా ఎక్కువ యూస్ చేశాను. నార్మల్గా అయితే నేను ఎంత ట్యాన్ అయిపోతాను, ఎక్కడికైనా బయటకు వెళ్తే నాకు ఎక్కడ కూడా వాటర్ అది ఏమీ పడదు. బట్ అస్సలు ట్యాన్ అవ్వకుండా ఉన్నానంటే ఈ ఫేస్ వాష్ వల్ల. ఇది చాలా చాలా ఎక్కువ యూజ్ చేశానండి. ఆల్మోస్ట్ సగం అయిపోయింది. రోజుకి 2-3 సార్లు ఫేస్ వాష్ చేస్తూనే ఉండేదాన్ని, ట్యాన్ అయిపోతున్నానని చెప్పి. సో ఇదైతే యూజ్ చేశానండి, చాలా చాలా బాగుంది నిజంగా. ఇది మనకి ఎంఆర్పి వచ్చేసి 300 రూపీస్ ఉంటుంది, కానీ సేల్లో మనకు తగ్గించి వస్తుంది అనమాట. సో ఇది నేను తీసుకున్నాను. అండ్ తర్వాత వచ్చేసి మైగ్లామ్ అండి పోజ్ ఈ మేకప్ స్టిక్ ఒకటి తీసుకున్నానండి. సో ఇదనమాట. ఇది నాకు కళ్ళ కింద బాగా డార్క్ సర్కిల్స్ ఎక్కువ వచ్చాయి కదా, సో అది కవర్ చేసుకోవడానికి కొంచెం ఫోటో అంటే నాకు షూట్స్ ఏమైనా ఉండేటప్పుడు అప్పుడు బాగుంటుందని చెప్పేసి ఇది తీసుకున్నాను. సో ఇది ఇంతకు ముందు కూడా తీసుకున్నానండి, కానీ అది ఎక్కడో మిస్ చేశాను. సో అందుకే ఇది ఇంకొకటి తీసుకున్నాను. ఇది కూడా తక్కువేనండి. ఇది జస్ట్ ఇది నా షేడ్ తీసుకున్నాను. ఇది ఇలా అంతే, ఇలా నా స్కిన్లోకి పెట్టుకున్నానంటే ఫుల్గా అబ్జర్వ్ అయిపోతుంది, అంటే ఇంకా కలిసిపోద్ది అనమాట. ఇక్కడ ఒక స్టిక్ వేసామని కూడా ఉండదు. అండ్ ఈ మచ్చలు కూడా కొంచెం కవర్ అవుతాయి అనమాట. సో నా స్కిన్ టోన్కి ఎవరైనా దగ్గర వారు ఉంటే కనుక హ్యాపీగా తీసుకోవచ్చు. ఇది మైగ్లామ్ నుండి పోజ్ అనే మేకప్ స్టిక్ అనమాట. ఇది నేను తీసుకున్నాను. అండ్ టచ్ అండ్ గ్లో అండి, ఇది రెవ్లాన్ వాళ్ళది టచ్ అండ్ గ్లో అనమాట. ఇది చాలా చాలా బాగుంది. ఫేస్కి ఇంకా మనం ఏమీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ సన్ స్క్రీన్ ఏమైనా అప్లై చేసుకుని మాయిశ్చరైజర్ కానీ ఇది అప్లై చేసుకుంటే ఫంక్షన్స్కి పార్టీస్కి చాలా బాగుంటుంది. నేను కాశీ వెళ్ళినప్పుడు ఆ ఈవెంట్కి అటెండ్ అయినప్పుడు కూడా జస్ట్ ఇది ఒక్కటే అప్లై చేసుకున్నాను అనమాట, చాలా బాగుంటుంది. మెయిన్గా ఫంక్షన్స్కి ఏమున్నా కూడా ఇది ఒక్కటి తీసుకోండి, ఇంకా మీకు ఏ మేకప్స్ కూడా అక్కర్లేదనమాట. ఇది నేను తీసుకున్న రెవ్లాన్ అండి టచ్ అండ్ గ్లో అండ్ మేకప్ అనమాట. సో ఇది తీసుకున్నాను. అండ్ తర్వాత రెవ్లాన్ నుండి ఒక కాజల్ కూడా తీసుకున్నానండి. ఈ కాజల్ కూడా చాలా బాగుంది. అసలు ఇలాగ మనకి పెన్సిల్ ఫామ్లో వస్తుందండి, చాలా మ్యాట్ ఫినిష్తోని సూపర్ బ్లాక్గా వస్తుంది. అండ్ తుడిగిపోదు కూడా తొందరగా, అస్సలు తుడిగిపోదు అనమాట, చాలా బాగుంటుంది. దీనికి షార్ప్నర్ కూడా ఇచ్చారు. సో ఇది కూడా నేను రెగ్యులర్గా యూస్ చేస్తున్నాను. ఇవి యూస్ చేయడం వల్ల ఏంటంటే నా కళ్ళ కింద కొంచెం డార్క్ సర్కిల్స్ అనేవి కొంచెం తగ్గుతున్నాయి. ఎందుకంటే నాకు స్కిన్ డాక్టర్ కూడా సజెస్ట్ చేసింది ఏంటంటే ఎక్కువగా ఫేస్కి ఏమి పెట్టుకోవద్దనే చెప్తున్నారు. ఇప్పుడు నేను రెగ్యులర్గా యూస్ చేసిందంటే ఈ ఫేస్ వాష్ అండి. ఇవన్నీ కూడా అప్పుడప్పుడు ఎప్పుడైనా నేను యూస్ చేసినవి అనమాట. రెగ్యులర్ అంటే పార్టీస్కి ఫంక్షన్స్కి అలాంటప్పుడు యూస్ చేసింది. సో డర్మటాలజిస్ట్ కూడా వద్దన్నారని నేను మోస్ట్లీ ఫేస్ మీద అన్నీ కూడా అవాయిడ్ చేస్తున్నాను అనమాట. అండ్ తర్వాత పాండ్స్ ఒక పౌడర్ కూడా తీసుకున్నాను, లూజ్ పౌడరు. సో ఇది వచ్చేసి నాకు మా అక్క వాళ్ళ అమ్మాయి అడిగిందని చెప్పేసి ఇది కూడా తీసుకున్నాను అనమాట, కొత్తది. సో ఇది నా దగ్గర ఆల్రెడీ ఒకటి ఉంది, బాగుంది. సెట్ చేసుకోవడానికి ఫౌండేషన్ ఏదైనా వేసుకున్న తర్వాత ఇది వేసుకుంటే లూజ్ పౌడర్ బాగుంటుంది, పాండ్స్ది బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉందని చెప్పేసి ఇది కూడా తీసుకున్నాను. సో ఇవన్నీ నేను టోటల్గా తీసుకున్న ప్రోడక్ట్స్. మీకు కావాలంటే లింక్స్ అని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అండ్ అమెజాన్